నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ మరియు గల్ఫ్ దేశాలలో ఉన్న మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఎవరైతే ఉన్నారో 2026 ముగియక ముందే మీరైతే తప్పనిసరిగా ఒక ఇన్సూరెన్స్ అయితే చేయించి పెట్టుకోండి. అలాగే తాజాగా కూటమి ప్రభుత్వం మనం చూసుకుంటే సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు దుబాయ్లో అయితే ప్రవాసాంధ్ర భరోసా బీమాను అయితే ప్రారంభించడం జరిగింది. అలాగే కువైట్ మరియు గల్ఫ్ దేశాలలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ప్రజల కోసం 10 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ అయితే తీసుకుని రావడం జరిగింది. కువైట్ మరియు గల్ఫ్ దేశాలలో ఉన్నవారు తప్పనిసరిగా ఈ యొక్క ఇన్సూరెన్స్ చేయించుకోండి. ఎందుకంటే గానీ ఇటీవల అయితే ఒక మహిళ అయితే చనిపోవడం జరిగింది. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఆ యొక్క మహిళ తన యొక్క కుటుంబం కోసం అయితే కువైట్కు వచ్చి పని చేస్తూ ఉండేదన్నమాట. ఆమె అయితే గుండెపోటు కారణంగా చనిపోవడం జరిగింది. అలాగే 10 లక్షల రూపాయల యొక్క ఇన్సూరెన్స్ ఉంటే ఆ యొక్క కుటుంబ సభ్యులకు ఆర్థికంగా మనం చూసుకుంటే 10 లక్షల రూపాయలు ఏపీఎన్ఆర్టీఎస్ ద్వారా ఈ యొక్క డబ్బు అయితే ఇన్సూరెన్స్ డబ్బు అయితే ఆ యొక్క కుటుంబానికి అందజేయబడేది. అలాగే కువైట్ మరియు గల్ఫ్ దేశాలలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఎవరైతే ఉన్నారో తప్పనిసరిగా ఈ యొక్క ఇన్సూరెన్స్ను చేయించుకోవాలని చెప్పేసి ఏపీఎన్ఆర్టీఎస్ చైర్మన్ రవి వేమూరి గారు, ఏపీఎన్ఆర్టీఎస్ డైరెక్టర్ నాగేంద్రబాబు అఖిల్ గారు కూడా అయితే కువైట్ మరియు గల్ఫ్ దేశాలలోని ప్రజలను కోరడం జరిగింది. ప్రవాసాంధ్ర భరోసా బీమా అనేది ప్రవాసాంధ్రుల సంక్షేమం, అభివృద్ధి, భద్రతలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీఎన్ఆర్టీఎస్ ద్వారా అందిస్తూ ఉన్న పథకం అని చెప్పేసి తెలియజేయడం జరిగింది. కాబట్టి ఎవరైతే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉన్నారో ఈ యొక్క ఇన్సూరెన్స్ పథకాన్ని మీరు చేయించుకోవాలంటే కానీ ఏపీఎన్ఆర్టీఎస్ వెబ్సైట్లోకి వెళ్ళైనా చేయించుకోవచ్చు. లేకపోతే స్క్రీన్ మీద మీకు ఏపీఎన్ఆర్టీఎస్ యొక్క హెల్ప్ లైన్ నెంబర్లు కనబడుతూ ఉన్నాయి. దానికైనా మీరు ఫోన్ చేసేసి ఎలా చేసుకోవాలో ప్రాసెస్ అయితే వాళ్ళు చెప్తారో. అలాగే దీనికి సంబంధించి నేను ఒక వీడియో కూడా చేశాను. అలాగే 18 నుంచి 60 సంవత్సరాల మధ్య వయసు కలవారు దీనికి అర్హులన్నమాట. అలాగే 3 సంవత్సరాల ఇన్సూరెన్స్కు మనం చూసుకుంటే 590 రూపాయలు అయితే చెల్లించాల్సి ఉంటుందన్నమాట. విద్యార్థులైతే 1 సంవత్సరానికి 218 రూపాయలు చెల్లించి ఈ బీమాను నమోదు చేసుకోవచ్చు అన్నమాట. ఈ బీమా తీసుకున్న వ్యక్తి ప్రమాదం వలన మరణించిన, శాశ్వత అంగవైకల్యం కలిగిన 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అయితే అందించబడుతుంది. ప్రమాదం వలన సంభవించే గాయాలు, అనారోగ్య చికిత్సకు అయ్యే హాస్పిటల్ ఖర్చులకు 1,00,000 రూపాయల వరకు ఇన్సూరెన్స్ చేసుకున్న వారికి ఇస్తారు. బీమా తీసుకున్న మహిళా ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ప్రసూతి హాస్పిటల్ ఖర్చులకు 50,000 రూపాయల వరకు అయితే ఈ యొక్క ఇన్సూరెన్స్ నుంచి అయితే ఇస్తారనమాట. ఇంకా ఎవరైనా కువైట్ మరియు గల్ఫ్ దేశాలలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ప్రవాసాంధ్ర భరోసా బీమా పథకంలో ఇన్సూరెన్స్ మీరు తీసుకోకుండా ఉంటే కానీ ఈ యొక్క ఇన్సూరెన్స్ తీసుకోండి. 3 సంవత్సరాలకు కేవలం మనము 590 రూపాయలు మాత్రమే చెల్లించాల్సి ఉంటుందని చెప్పేసి ఏపీఎన్ఆర్టీఎస్ డైరెక్టర్ నాగేంద్రబాబు అఖిల్ గారు అయితే తెలియజేశారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.